अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లోని 2వ సూరాలోని 255వ వాక్యం. దీనిని ఐతల్ కుర్సీ అంటారు. దీనికి చాలా విలువ ఉంది అని ఖురాన్లోను మరియు అనేక హదీసుల్లో కూడా మనం దీని గురించి ఇంతకుముందు వినటం జరిగింది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, నేను ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపిస్తాను. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం. ఆయన అంటే సృష్టికర్త, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. అంటే సృష్టికర్తని ఆరాధించాలి, ఆయన సృష్టించిన వాటిని కాదు అని. అదేవిధంగా ఆయన సజీవుడు, ఎప్పుడు జీవించే ఉంటాడు, అన్నిటికీ మూల ఆధారం ఆయన. ఆయనకు కునుకు కానీ నిద్ర కానీ పట్టదు లేదా అవసరం లేదు. ఆయన సృష్టించిన వాటికి దాని అవసరం ఉందేమో కానీ ఆయనకి దాని అవసరం లేదు. మరి భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలోనే ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవారు ఎవరు? వారికి ముందు ఉన్నదానిని వారికి వెనుక ఉన్నదానిని కూడా ఆయన తెలుసు, ఆయనకి ఎరుగు. ఆయన కోరింది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి యొక్క గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలను పరివేష్టించి ఉంది. వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. ఆయన సర్వోన్నతుడు మరియు గొప్పవాడు. మరియు ధర్మం విషయంలో 256వ వాక్యం, ధర్మం విషయంలో బలవంతం ఏం లేదు. ఎవరిని ధర్మం విషయంలో బలవంతం చేయకూడదు. అదేవిధంగా సన్మార్గమేది, అపమార్గమేది, మంచేది, చెడేది, పాపమేది, పుణ్యమేది, హరామేది, హలాలేది, ఎలా బతికితే స్వర్గానికి వెళ్తాం, ఎలా బతికితే నరకానికి వెళ్తారు, ఎలా బతకాలి, ఎలా బతకూడదు, ఇలాంటి అనేక విషయాలని సన్మార్గం అపమార్గం నుంచి ప్రస్ఫుటం అయిపోయింది. కనుక ఎవరైతే ఇక అల్లా తప్ప, సృష్టికర్త తప్ప వేరే ఇతర ఆరాధ్యులను, తాగుతును తిరస్కరించి కేవలం సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తారో, విశ్వసిస్తారో, వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు. అది ఎన్నటికీ తెగదు. అల్లా సర్వం వినేవాడు, అల్లా సర్వం తెలిసినవాడు అని ఈ యొక్క 256వ వాక్యంలో చెప్పడం జరిగింది. మరియు ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదని కూడా ఈ యొక్క వాక్యంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క 255వ వాక్యం ఐతల్ కుర్సీ గురించి ఒక సంఘటన మనం ఇంతకుముందు హదీసుల్లో చదవటం జరిగింది. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ఎడారిలో ఒక దగ్గర ప్రయాణిస్తూ ఒక శిష్యుడు యొక్క లేదా అతనిదో మొత్తానికి ఒక ఉంగరాన్ని తీసి ఆ యొక్క ఎడారిలో వేయటం జరిగింది. దీని గురించి మీరు మీకేమైనా తెలుసా అని అడిగితే, ఓ అల్లా యొక్క ప్రవక్త, మీరేం చెప్పదలుచుకున్నారో ఆ సృష్టికర్త అయిన అల్లాకి మరియు ఆయన యొక్క ప్రవక్త అయినటువంటి ఆయన దాసుడైనటువంటి మీకే ఆ యొక్క విషయం తెలుసు, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ఓ ప్రవక్త అని అన్నప్పుడు, ఈ యొక్క ఎడారి మొత్తంలో ఈ యొక్క ఉంగరం ఎంత ప్లేస్ తీసుకుంది, ఎడారి మొత్తంలో ఈ యొక్క ఉంగరం ఎంత ప్లేస్ తీసుకుందో, అలానే అల్లా యొక్క అర్ష్ అనే పీఠం కింద ఆయన సృష్టించిన సృష్టి కూడా అటువంటిది. ఆ సృష్టి కూడా అటువంటి ఒక చిన్న ఉంగరం కంటే ఇంకా తక్కువ ప్లేసు. సో అంటే ఆయన యొక్క అర్ష్ అంత పెద్దగా ఉంటుందని, ఆయన 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద ఆసీనుడై ఉన్నాడు అని, ఆయన ఎలా ఆసీనుడై ఉన్నాడు ఏంటి అనేది తర్వాత విషయాలు. కానీ ఈ యొక్క విషయాన్ని ఈ విధంగా అల్లా యొక్క అర్ష్ గురించి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుకొస్తే చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మరి ఏది ఏమైతేనేమి ఈ యొక్క ఐతల్ కుర్సీ అనే వాక్యం ఏదైతే ఉందో, దీనిని రాత్రిపూట చదివి పడుకున్న వారికి, మరియు ఉదయం చదివిన వారికి, మరియు ప్రయాణంలో చదివిన వారికి, మరియు అనేక రకాల జాబుల్లో మరియు ప్రయాణంలో మరి అనేక రకాల విషయాల్లో చదువుకున్న వారికి అనేక రకాల దీని ద్వారా ప్రయోజనాలు ఉన్నాయని అనేక హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతే నేను సృష్టికర్త అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను మా పైన అవతరింపజేసి ఉన్నారో వాళ్ళ వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకి తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.